హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక రుచికరమైన వంటతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. ఈ శ్రావణ మాసంలో ఎక్కువ మంది నాన్ వెజ్ అనేది తినరు కదండి. నాన్ వెజ్ తినకపోయినా ఇంట్లోనే ఈజీగా బగారా రైస్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ బగారా రైస్ కాంబినేషన్ గోంగూర పచ్చడి కానీ, బంగాళదుంప గ్రేవీ కర్రీ కానీ, మిల్ మేకర్ కర్రీ కానీ చాలా బాగుంటుందండి. బగారా రైస్ ప్రిపరేషన్ కోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాము. ఒక గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర వాటర్ అనేది పడుతుందండి. అలాగే మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయ అనేది యాడ్ చేయలేదండి. ఉల్లిపాయ యాడ్ చేస్తే అప్పటికప్పుడు టేస్ట్ బాగుంటుంది కానీ ఈవినింగ్కి కొంచెం తినాలన్నా టేస్ట్ బాగోదండి, చప్పబడిపోతుంది. అలాగే ధనియాల పౌడరు, 2-3 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగం. మసాలా ప్రిపరేషన్ చేసేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కొంచెం లోతు ఎక్కువగా ఉన్న పాత్రను పెట్టేసుకొని నెయ్యి తగినంత 2-3 స్పూన్లు నెయ్యి వేసేసుకొని తగినంత ఆయిల్ కూడా వేసేసుకొని అది వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక బిర్యానీ ఆకులు, లవంగం మొగ్గలు, చెక్క వేసేసుకొని దానితో పాటుగా గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని అవి కొంచెం వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకోండి. బిర్యానీ మసాలా నేనైతే ఈస్టర్న్ బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది యూజ్ చేస్తాను. అది వేస్తే బిర్యానీకి మరొక టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అవి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇలా దగ్గర పడేంత వరకు వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలా దగ్గర పడేంత వరకు వేగనివ్వాలి. అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా మసాలాలతో పాటు కొంచెం వేయించుకోండి. నేను మర్చిపోయానండి పుదీనా కొత్తిమీర ముందే యాడ్ చేయడం, తర్వాత ఎసురు పోసిన తర్వాత అవి యాడ్ చేసుకున్నాను. టమాటా పచ్చిమిర్చి ముక్కలతో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం సేపు వేయించుకోవాలండి. నేను 4 గ్లాసులు బియ్యంతో చేస్తున్నాను కాబట్టి 4కి 6 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. అంటే గ్లాస్కి గ్లాసున్నర వాటర్, గ్లాసు బియ్యంకి గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకొని చేసుకోండి. కరెక్ట్ క్వాంటిటీ అండి. నార్మల్ రైస్తో చేస్తున్నానండి. అదే బాస్మతి రైస్తో అయితే గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. తగినంత కళ్ళు ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. చెప్పాను కదండి ముందు యాడ్ చేయడం మర్చిపోయానని, అవి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. పుదీనా కొత్తిమీర అనేది ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చండి, ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. ఎసురు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కాగనివ్వాలండి. అలా వాటర్ కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఆ మరుగుతున్న ఎసురులో బియ్యాన్ని నెమ్మదిగా వేసేసుకోండి. ఎందుకంటే వాటర్ చింది చేతి మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నిదానంగా వేసేసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా నిదానంగా యాడ్ చేసుకోండి బియ్యాన్ని. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటె తీసుకొని నిదానంగా కదుపుకోండి. ఒక 5 to 10 మినిట్స్ అలా మగ్గనివ్వండి. మగ్గాక ఒకసారి ప్లేట్ తీసి చూసుకోండి, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, మగ్గాలండి. మరొక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోతుందండి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి, అంతే అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.